మాజీ మంత్రి హరీష్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో పార్టీలో హరీష్ రావు ఒక్కరే మంచి నాయకుడు అని సంజయ్ అన్నారు. హరీష్ రావు బీజేపీలోకి రావాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలన్నారు. హరీష్ రావు వివాదరహితుడని కొనియాడారు. ఏ ఎమ్మెల్యే బీజేపీకి రావాలన్నా తమ పార్టీకి రాజీనామా చేశాకే పార్టీలో చేర్చుకుంటామని ఆయన చెప్పారు. ప్రజలు పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. బట్ హరీష్ రావు మంచి పొలిటీషియన్. హరీష్ రావు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మన ఎన్నికల పోటీ చేయాల్సిందే. కానీ హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలుపుకోగలుగుతాడు. మేము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి గింత పార్టీ అన్నావు, ఇప్పుడు నీదెంత పార్టీ? నీ గింత పార్టీ నీది. నేను అహంకారంతో మాట్లాడలేను. కేసీఆర్ గారు ఇంతకుముందు చాలా అవమానకరంగా మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీ నాయకులను హేళన చేసే విధంగా మాట్లాడాడు. కేంద్ర స్థాయి నాయకులను కూడా అవమానపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడాడు. ఇప్పుడు డామేడ్ కథ అడ్డం తిరిగిన లెక్క ఇప్పుడు ఆయనకే దుఃఖిస్తున్నారు. కాబట్టి అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా ఏ పొలిటీషియన్ అనగా పొలైట్ గా ఉండాలి, విమర్శలు చేయాలి. కానీ హేళన చేసే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడితే ఇలా కేసీఆర్ కుటుంబం చూసి అందరు నేర్చుకోవాలి. ఇప్పుడు పొలిటీషియన్స్ నేర్చుకోవాలి. అందుకని అధికారుల పార్టీ నాయకులు కూడా చెప్తున్నాను, మీరు అహంకారంతో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో అట్నే వివరిస్తే మీ కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్టే గతం మీకు కొడుతుంది. దాన్ని గుర్తుంచుకోవాలి. పొలైట్ ఉంటాడు ఆయన, చిల్లు ఎప్పుడు మాట్లాడాడు. కానీ నాకేం దగ్గర రాదు, నాతో ఎప్పుడు మాట్లాడలే. నేను మీరు అడిగిన వాటి చెప్తున్నా. మళ్ళీ దీన్ని పోయి బ్రేకింగ్ పెట్టకూడదు. హరీష్ రావు గారు బీజేపీ ఏడుతున్నారు, బ్రేకింగ్ పెట్టకూడదు మళ్ళీ మీరు. ఎందుకంటే పెద్ద ఆయన ఇప్పటికే ఇట్లా పట్టుకొని కూర్చున్నాడే, ఎవరు పెద్ద మనిషి. మళ్ళీ హరీష్ రావు గారు బీజేపీ ఏడుతున్నారంటే పీడాతం అయితే మీరే బాధ్యత. మాట్లాడతా ఓపెన్ గా అన్న విషయాలు చెప్తా. ప్రజలు పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. బట్ హరీష్ రావు మంచి పొలిటీషియన్. హరీష్ రావు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మన ఎన్నికల పోటీ చేయాల్సిందే. కానీ హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలుపుకోగలుగుతాడు. మేము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి గింత పార్టీ అన్నావు, ఇప్పుడు నీదెంత పార్టీ? నీ గింత పార్టీ నీది. నేను అహంకారంతో మాట్లాడలేను. కేసీఆర్ గారు ఇంతకుముందు చాలా అవమానకరంగా మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీ నాయకులను హేళన చేసే విధంగా మాట్లాడాడు. కేంద్ర స్థాయి నాయకులను కూడా అవమానపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడాడు. ఇప్పుడు డామేడ్ కథ అడ్డం తిరిగిన లెక్క ఇప్పుడు ఆయనకే దుఃఖిస్తున్నారు. కాబట్టి అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా ఏ పొలిటీషియన్ అనగా పొలైట్ గా ఉండాలి, విమర్శలు చేయాలి. కానీ హేళన చేసే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడితే ఇలా కేసీఆర్ కుటుంబం చూసి అందరు నేర్చుకోవాలి. ఇప్పుడు పొలిటీషియన్స్ నేర్చుకోవాలి. అందుకని అధికారుల పార్టీ నాయకులు కూడా చెప్తున్నాను, మీరు అహంకారంతో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో అట్నే వివరిస్తే మీ కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్టే గతం మీకు కొడుతుంది. దాన్ని గుర్తుంచుకోవాలి. పొలైట్ ఉంటాడు ఆయన, చిల్లు ఎప్పుడు మాట్లాడాడు. కానీ నాకేం దగ్గర రాదు, నాతో ఎప్పుడు మాట్లాడలే. నేను మీరు అడిగిన వాటి చెప్తున్నా. మళ్ళీ దీన్ని పోయి బ్రేకింగ్ పెట్టకూడదు. హరీష్ రావు గారు బీజేపీ ఏడుతున్నారు, బ్రేకింగ్ పెట్టకూడదు మళ్ళీ మీరు. ఎందుకంటే పెద్ద ఆయన ఇప్పటికే ఇట్లా పట్టుకొని కూర్చున్నాడే, ఎవరు పెద్ద మనిషి. మళ్ళీ హరీష్ రావు గారు బీజేపీ